చలో నల్గొండ సభకు అనుమతి ఇచ్చిన జిల్లా ఎస్పీ ఫస్ట్ అనుమతి ఇవ్వలే. 160 సంవత్సరాల క్రితం ఏదైతే ఒక యాక్ట్ని 30A యాక్ట్ని ఏదైతే అమలు చేసిర్రో ఆ యాక్ట్ను అమలు చేసింది అక్కడ నల్గొండ పోలీసులు, అంటే రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ సభ పెడుతున్నట్టే గట్లాంటి నిర్బంధం పెట్టిరాడ. అది నీళ్ళ పంచాయతీ, మా కడుపు కొట్టేటువంటి పంచాయతీ. మా నల్గొండ ప్రాంత ప్రజలు పాపం తెలియక అమాయకులై మోసపోయారు, కానీ ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి ఎవరు మోసపోలే. ఎందుకంటే మనం ఇదే కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డ దాంట్లలో మన భూములు మన పొలాలు ఎండిపోయిన దాంట్లలో నల్లగొండనే మొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత పాలమూరు వలసలు ఇదే కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ వలసలకు పాలమూరులో వలసలు పోవడం, పాలమూరులో బిడ్డలు నమ్ముకోవడం, పాలమూరులో మొత్తం మూటా ముళ్ళ చదువుకొని దుబాయ్లకు బొగ్గుబావుల దగ్గర దుబాయ్లకు వలస పోవడం, బొంబాయికి పోయి రిక్షాలు దొక్కుని బతకడము పాలమూరులో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అట్లా. సో అలాంటి కుటుంబాలు కొన్ని పోయి ఇప్పటికీ అక్కడనే స్థిరంగా అక్కడే స్థిరపడ్డారు, ఇక్కడ భూములను అన్నింటిలో వదులుకొని. కానీ ఇప్పుడు పాలమూరు రూపురేఖలు మారిపోయినాయి గత ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ వచ్చినాక స్వపరిపాలనలో. మన నీళ్ళు మనం తెచ్చుకోగలిగినాం, మన హక్కులను మనము గుంజుకొని కొట్లాడుకొని తెచ్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు రాగానే కరెక్ట్గా ఎన్ని రోజులైంది, ఈ మహానుభావుడు రాగానే 60 రోజులల్లా మళ్ళీ పాలమూరు ఎండబెట్టేటువంటి ప్రయత్నము, నల్లగొండ నిలబెట్టేటువంటి ప్రయత్నం. సో కాబట్టి ఆ నీళ్ళ ప్రాముఖ్యతను వివరిస్తేందుకు అక్కడ సభ పెడతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, అది ఒక రాజకీయ పార్టీ కావచ్చు పెట్టేది, కానీ ఒక నల్లగొండ బిడ్డగా అక్కడ నీళ్ళ కోసం కొట్లాడుతున్నటువంటి ఏ పార్టీ కొట్లాడుతున్నా ఒక నల్లగొండ బిడ్డగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం ఎండిపోతూ ఉంది, మన నోటి కాడికి వచ్చినటువంటి బుక్క ఇవాళ జారి మట్టిపాల్లో అయింది, మట్టిలో కలిసిపోయేటువంటి విధంగా ఏర్పడ్డది పరిస్థితి. సో కాబట్టి ఇలా మాకు పేరు కట్టడం అన్ని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఈ ప్రాజెక్టులు కాలువలను తవ్విపెట్టారు. ఇక రేపన్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిందాక అట్లనే కాలువలు ఉంటాయి తప్ప అల్లకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు కనపడతలేవు. ఎందుకంటే మొత్తం తీసుకపోయి వాళ్ళు ఏం చేసిర్రు, కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. కేఆర్ఎంబీ అంటే ఎవరు, దాని సుపీరియర్ ఎవరు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఉద్యోగి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతాడా? మనం పోయి మొరబెట్టుకుంటే మనకు నీళ్ళు ఇస్తారా? సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాం మీకు ఈ విషయంలో. ఏ నదికైనా నికర జలాలు అని మిగులు జలాలు అని ఉంటాయి. కృష్ణా నదిలో నికర జలాలే సరిగ్గా ఆ పూర్తి స్థాయిలో రావు. ఇక మిగులు జలాల గురించి తర్వాత సంగతి. ఇప్పుడు కనుక తీసుకపోయి దాన్ని నికర జలాల కిందనే వచ్చే నీళ్ళని మొత్తము అది వేస్తే ఇక మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మనం ఎత్తిపోసుకునేది మళ్ళీ గదే గుయ్యం అని గిత్త గొట్టాలు పెట్టుకొని ఎత్తిపోసుకోవాలి. మనటి దాకా కలవకూర్తి ఎట్ట వచ్చింది తెలంగాణ రాకముందుకు, ఇప్పుడు ఎట్ట వస్తుంది తెలంగాణ వచ్చినాక. సో ఇట్లా నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, జూరాల కింద ఉన్నటువంటి ఆయకట్టు కానీ ఇట్లాంటివన్నీ తెలంగాణ వచ్చినాక ఎందుకు వారుతున్నాయి, తెలంగాణ రాకముందుకు ఎందుకు వార్తలేవు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నీళ్ళ కోసం కొట్లాడినామో, ఏదైతే నిధుల కోసం కొట్లాడినామో, నిధులు నియామకాల ప్రాతిపదికన కొట్లాడినామో నీళ్లు కాబట్టి ఆ నిధులను తీసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేసిరు. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులకు అది అవసరం లేదు. ఎంతసేపు తన కేసులు కోర్టుల నుంచి మనం బయటపడాలి. కాబట్టి కృష్ణా ఎండిపోతే మనకేంది, ఆ కృష్ణా కింద ఉన్నటువంటి 2 జిల్లాలు ఎండిపోతే మనకేంది, మనకేం అవసరం లేదు. కాబట్టి 200% మనము ఆ మీటింగ్కి ప్రజలు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మన ప్రాంతం ఎండిపోతూ ఉంటుంది, రేపు ఇంకా మొత్తం ఎండిపోతుంది. వీళ్ళు రాగానే శ్రీశైలం ఎడమకాలువ ఎండబెట్టినా లేదా, క్రాప్ హాలిడే ప్రకటించినా లేదా? ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడు ఎండిపోయినటువంటి కాలువలు ఇప్పుడే ఎందుకు ఎండిపోయినాయి, దేనికి ఎండిపోయినాయి? అంటే తెలంగాణోడు ఇక్కడ పాలించేటోడు జర్ర ఏమరపాటుగా ఉన్నా కానీ ఆంధ్రోడు నీళ్ళు తీసుకుపోతాడు. ఆయన జగన్ కానీ, చంద్రబాబు కానీ, రేపు పవన్ కళ్యాణ్ కానీ, ఇంకెవరైనా కానీ తెలంగాణ ఎండబెడతానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మన హక్కులను మనం కాపాడుకోవాలి అంటే ఇక్కడ తెలంగాణను ప్రేమించేటోడు ఉండాలి. లేడు కాబట్టి వాడు ఇక్కడ ప్రభుత్వం దిగిపోక ముందుకే అక్కడ మొత్తం నీళ్ళంతా తరలించుకొని పోయి ఇలా శ్రీశైలం ఎండిపాయే, నాగార్జున సాగర్ ఎండిపాయే, డెడ్ స్టోరేజ్కి వచ్చేసినాయి. రేపు ఇదే పరిస్థితి అవుతుంది, మనం కొట్లాడకపోతే ఇదే పరిస్థితి అవుతుంది. సో కాబట్టి ఈ సభకు ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున స్పందన వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. నీళ్ల కోసం కొట్లాడుతోళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయాలి నల్లగొండ బిడ్డలుగా. ఎందుకంటే ఆ నల్లగొండ మునుగోడు ప్రాంతంలో అయితే ఫ్లోరోసిస్ సమస్య ఇంకా పోలే. తాగే నీళ్ళల్లో మాత్రమే ఫ్లోరోసిస్ లేదు మిత్రులారా, ఇంకా భూగర్భంలో అలాగే ఉంది ఫ్లోరైడ్ అనేటువంటి రక్కసి.
అది పోవాలంటే మన ప్రాంతం మొత్తం సాగునీళ్ళతోటి అంటే ప్రాజెక్టులు ఎప్పుడు నిండుకుండ లెక్క ఉండాలి. అప్పుడు నిండుకుండ లెక్క ప్రాజెక్టులు కలకలలాడుతూ ఉన్నప్పుడే మన భూగర్భ జలాలు పెరుగుతాయి, ఫ్లోరైడ్ కిందికి పోతుంది. మన భూగర్భ జలాలు పెరగడం వల్ల మనం మంచినీళ్ళు వాడుకొని పంటలు పండించుకోగలుగుతాము. మన పశుపక్షాదులు అన్నీ కూడా అదే కృష్ణా వాటర్తోని బతికినప్పుడు మాత్రమే మనం పూర్తి స్థాయిలో ఫ్లోరోసిస్ పోతుంది మనకు. ఇవాళ మునుగోడు ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, దేవరకొండ ప్రాంతంలో ఏవైతే అక్కడ బర్రెలు ఉంటాయి, ఆ బర్రెలు మేసేటువంటి గడ్డి ఫ్లోరోసిస్ వాటర్తోని పెరుగుతుంది. ఆ గడ్డి తినటువంటి బర్రె పాలల్లో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది. సో కాబట్టి మన పిల్లలు, మన భవిష్యత్తు, మన ఆ నల్గొండలో మనుషులు బతకాలి అంటే, మునుగోడు ప్రాంతంలో బతకాలి అంటే మనకు కృష్ణా నీళ్ళే మన జీవనాధారం. కృష్ణా నీళ్లు మనకు పారితేనే మన పక్షులు, మన పశువులు అన్నీ, మన చెట్లు కూడా కృష్ణా నీళ్ళతోనే పెరగాలి. అప్పుడే మనము ఫ్లోరోసిస్ని పూర్తి స్థాయిలో సంహరించగలుగుతాము, నిర్మూలించగలుగుతాము. అంతకు మించి ఏదో నీళ్ళు తాగే నీళ్ళలో పోయినంత మాత్రాన మనం ఫ్లోరోసిస్ నుంచి బయటపడ్డాం అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఇదే చెప్పిస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తా ఉంటారు, ఇక ఫ్లోరోసిస్ లేదు, ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నామంటారు ఈ దుర్మార్గులు. మళ్ళా నల్గొండనే ఇలా ప్రభుత్వం ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం నల్గొండ, పాలమూరే. మన దగ్గర 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను గెలిపించడం, పాలమూరులో 12 నియోజకవర్గాల్లో గెలిపించడం, రెండిట్లో కలిపే 23 నియోజకవర్గాల్లో గెలిపించడం. అదే 23 కనుక 23లో సగంలో సగం పోయినా కానీ ప్రభుత్వం తలకిందులు అవుతూ ఉండే, మన బతుకులు వేరుతీరుగా ఉంటా ఉండే. సో కానీ ఈ విధంగా అయింది కాబట్టి మనం దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా.